రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో జరిగే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల కోసం ఈ నెల 15వ తేదీన టీఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి తెలంగాణ భవన్లో జరిగే ఈ సన్నాహక సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సన్నాహక సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. ఇక ఈ నెల 15వ తేదీన టీఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి. ఈ నెల 15న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా త్వరలో జరగబోతున్నటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్ కి సంబంధించినటువంటి ఎన్నికలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 15వ తేదీన జరగనున్నటువంటి ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, మొన్న ఎంపీలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించడం జరిగింది. ఒక రకంగా ఒక విస్తృతమైనటువంటి సమావేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. పార్టీలో ఉన్నటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకి ఆహ్వానాలు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా త్వరలోనే జరగబోతున్నటువంటి జిల్లా పరిషత్, అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. రాష్ట్రంలో 2 రోజుల కిందటే లోక్సభకి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తవడం జరిగింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్ కి సంబంధించినటువంటి ఎన్నికలని జరపాలని రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీటింగ్ గా ఈ సమావేశాన్ని చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మెజారిటీకి సంబంధించినటువంటి స్థానాలను గెలుచుకునేటువంటి విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన సీఎం కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పాజిటివ్నెస్ తో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఈ మధ్య జరిగినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ 16 లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకుంటాము అనేటువంటి కాన్ఫిడెంట్ తో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఇక ముందు జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకునే విధంగా ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ హయాంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏ అంశాలతో ముందుకు వెళుతుంది, ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది అనేటువంటి దాన్ని మరొకసారి ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 15న తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2:30కు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోతుంది. సాయి మాధవి. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.